ఈ 8 మంది ఎమ్మెల్యేలతోని రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా రిప్లై ఇప్పించిండు అంటే ఒక భయం పట్టుకున్నది, కొత్త ప్లాన్ చేసిరు, ఓ భయం పట్టుకున్నది. ఇప్పుడు ఈ 2 ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఏవి, ఒకటి ఖైరతాబాదు, స్టేషన్ గన్పూర్. ఈ 2 ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఈ 2 ఎమ్మెల్యేలు రేపు తప్పకుండా 600 అయినా 100 150 అయినా ఇడ ఉప ఎన్నికలు రావాలి. రాకపోతే ఇంకా అది అసలు అది ప్రజాస్వామ్యమే కాదు, ఇక ఎవడు ఎక్కడికైనా పోవచ్చు. ఇక్కడ ఈ దేశంలో కోర్టులు, న్యాయస్థానాలు, ఫిరాయింపు చట్టాలు, లొటపిస్ ఏం అవసరం లేదు. ఇంకా ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు రాకపోతే, ఎందుకంటే ఈయన బాజాప్తా ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి కాంగ్రెస్ పార్టీకి ఎంపీ టికెట్ మీద కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీకి సికింద్రాబాద్ ఎంపీకి పోటీ చేసిండు ఆయన. సో కాబట్టి డైరెక్ట్గా దొరికిపోయింది ఆయన. ఏది ఏమైనా ఆయన రాజీనామా చేయాల్సింది, ఆయన పదవి పోవాల్సిందే. కానీ స్పీకర్ గారికి కన్ను కనపడలేదు, మన స్పీకర్ గారికి పాపం. అంతే చేసినా కానీ ఇంకా ఆయన నుంచి వివరణ కోరుతున్నాడు. ముందు సస్పెండ్ చేసి పడేసేయండి అంతే, ఇంకేం లేదు. ఆయన పదవి నుంచి తీసేయడమే, ఆ పదవి మీకు అనర్హత వేటు వేయడమే, అంతకుమించి ఇంకొకటి ఏమీ లేదు. కానీ స్పీకర్ గారు టైం పాస్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే స్పీకర్ వ్యవస్థనే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి, అలా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈయన పోవాల్సింది పదవి. ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఆయన ఎవరు, కడియం శ్రీహరి గారు. ఆయన కూతురికి వరంగల్ టికెట్ ఇప్పించుకున్నాడు, ఎంపీ టికెట్. కూతురికి టికెట్ ఇప్పించుకున్నాడు. బీఫామ్ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీలకు పోయి బీఫామే కాదు, బీఫామ్తో పాటు కొంత నగదు కూడా ఇచ్చినట్టు ఆయనకి. ఆ నగదుని బీఫామ్ని ఎత్తుకొని పోయిండు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. ఎత్తుకొని పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. జాయిన్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని ఎంపీకి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. పోటీ చేసి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని బాజాప్తా చెప్పిండు ఆయన. వేదిక మీద ప్రచారం చేసిండు వాళ్ళ బిడ్డ గెలుపు కోసం. సో కాబట్టి ఈయన పదవి కూడా 100% ఈయన ఎమ్మెల్యే పదవి కూడా పోవాలి, ఈయన మీద కూడా అనర్హత వేటు పడాలి. ఈ ఇద్దరిని పక్కన పెట్టేస్తే ఇక మిగతా 8 మంది ఉన్నారు కదా, ఈ 8 మంది ఎమ్మెల్యేల మీద కూడా అనర్హత వేటు పడాలి. వాస్తవానికి పడాలి. కానీ ఇప్పుడు వాళ్ళ మీద వేటు పడితే ఏమవుతుందంటే ఎక్కడ కూడా గెలిచేటువంటి అవకాశం లేదు, స్కోప్ లేదు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, 2 పటాన్ చెరువు, 3 రాజేందర్ నగర్, 4 చేవెళ్ళ, 5 పోచాల శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, 6 వచ్చేసి మన జగిత్యాల, 7 వచ్చేసి గద్వాల, ఇంకొకటి 8 వచ్చేసి భద్రాచలం తెల్ల వెంకట్రావు, 9 వచ్చేసి ఖైరతాబాద్, 10 వచ్చేసి ఆయన ఎవరు స్టేషన్ గన్పూర్. ఈ 10 నియోజకవర్గాలు, ఈ 2 పక్కన పడేస్తే ఈ 8 నియోజకవర్గాలను కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 8 మందితోని మేము పార్టీ మారలేదు, మేము ఇలానే ఉన్నాం అని చెప్పిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. భయం అవుతుంది ఆయనకి. బాజాప్తా పార్టీ మారితే మేము పార్టీ మారామని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పిస్తున్నారు అంటే స్పీకర్ గారికి నోటీసులు ఇచ్చిర్రు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఆ రిప్లై ఇచ్చిర్రు. ఆ రిప్లై మీద స్పీకరు ఇంకేం చేస్తాడు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చేటువంటి పిటిషన్ కొట్టేస్తాడు. స్పీకర్ గారు కొట్టేస్తారు. అంటే 8 మంది మీద అనర్హత వేటు వేయలేము, ఎందుకంటే వాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఏం వేటు వేయము అని చెప్పేసి ఆయన రేపు బీఆర్ఎస్ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆయన కొట్టేస్తాడు. అంటే 8 మంది సేఫ్. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి, మళ్ళీ కోర్టుకోవాలి. అయ్యా వీళ్ళు పార్టీ మారిర్రు, ఇగో మా దగ్గర ఉన్న ఆధారము, స్పీకర్ గారు అన్యాయంగా తీర్పిచ్చిర్రు, ఆ 8 మంది బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్తున్నారు, కానీ వాళ్ళు లేరు మా పార్టీలో ఉంటే మా కార్యక్రమాలకు హాజరు కావాలి, మా ఆందోళనకు హాజరు కావాలి. అవేవి హాజరు కావకపోగా ఇగో పలానా చోట్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఇగో ఇక్కడ జరుగుతూ ఉంది అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ కోర్టుకోవాలి, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకోవాలి. ఇవన్నీ జరగాలి. ఇదంతా ప్రాసెస్ ఎట్లా టైం పడుతుంది. ఇంకొక 6 నెలలు పట్టవచ్చు, ఇంకొక 7 నెలలు పట్టవచ్చు. దాని తర్వాత ఏమవుతుంది, ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు కోర్టు సీరియస్ అయింది అనుకోండి, ఎమ్మెల్యేలకు నోటీసులు వస్తాయి. మళ్ళా ఎమ్మెల్యేలు ఏం చేయాలి, మళ్ళీ కోర్టుకు అప్రోచ్ కావాలి, మళ్ళీ టైం పడుతుంది. ఇది అంతా అయిపోయే లోపల 2 నెలలు అయిపోతుంది, ఇంకొక 2 నెలలు అయిపోతుంది. ఈ 2 నెలలు అయిపోయింది అనుకో, 2 years అయిపోయింది అనుకో, లాస్ట్ 1 year ఉందనగా ఒకవేళ వేటు పడ్డా కూడా ఎన్నికలు రావాడా. ఎందుకంటే సంవత్సరం లోపల జనరల్ ఎలక్షన్స్కి సంవత్సరం లోపల వేటు పడ్డదనుకో ఉప ఎన్నికలు రావు, డైరెక్ట్ ఎన్నికలే వస్తాయి. ఎన్నికల సంఘము ఆ రకంగానే నిర్వహిస్తుంది. సో ఇంకొక 2 సంవత్సరాలు, ఇప్పటికి 2 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి వాళ్ళ పదవులని స్పీకర్ని అడ్డం పెట్టుకొని.
వాళ్ళని ఎమ్మెల్యేలుగా కొనసాగించుకుంటూ వచ్చిండు. ఇంకొక 2 సంవత్సరాలు కనుక వాళ్ళని ఈ కోర్టులు, ఈ వ్యవహారం, ఈ లూప్ హోల్స్ పట్టుకొని తిరుగుకుంటూ ఉంచితే అయిపోతుంది కదా. స్పీకర్తో పని లేదు, ఎవరితో పని లేదు. ఇప్పుడు కోర్టుల చుట్టుముట్టు ఈ లూప్ హోల్స్ పట్టుకొని తిరిగి అనుకో, ఈ ప్రాసెసర్ ల్యాబ్స్ అంటారు ఇవన్నీ. ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ ప్రకారము ఆగిపోతే అప్పుడు ఏమవుతుంది? 2 సంవత్సరాల తర్వాత వేటు పడ్డా కూడా పెద్ద ఫరక్ పడదు. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డై అన్నట్టు అవుతుంది. అప్పుడు విజయవంతంగా వీళ్ళు వేటేస్తారు, బట్ కానీ పేషెంట్ చచ్చిపోతాడు. ఇంకా ఆయన ఉప ఎన్నిక రాదాడా, ఆయనకు వేటు పడేట్టు కాదు అది పెద్దగా. సో కాబట్టి ఇదంతా ఒక డ్రామా, ఇదంతా నయా స్కెచ్. ఇదంతా రేవంత్ రెడ్డి గారు చాలా ఆలోచనతోటి ఒక ఆలోచనతోటి ఒక వ్యూహం ప్రకారం ముందుకు పోతా ఉన్నాడు. పార్టీ ఎమ్మెల్యేలను చేంజ్ చేసుకొని నేను చేంజ్ చేసుకున్నాను చెప్పుకునే దుస్థితిలో ఆయన లేడు. అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మేము బరాబర్ మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినామని చెప్పుకునే దమ్ము, ధైర్యం ఈ 8 మంది ఎమ్మెల్యేలకు లేదు. చెయ్యమ్మ వీళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు ఓ పెద్ద చెప్పుడు. ఇట్లా ఇంత డొలతనం ఎందుకు మరి? అంత ధైర్యం లేనప్పుడు పోవడం ఎందుకు? పార్టీ మారిపోతే బాజాప్తా మేము పోయినాం, ఇగో ఇది కథ అని చెప్పొచ్చు కదా. ఇదంతా కూడా ఇవన్నీ కుత్బుల్లాపూర్ కానీ, షేర్లింగంపల్లి కానీ, పటాన్చెరు కానీ, రాజేందర్ నగర్ కానీ, చేవెళ్ళ కానీ, బాన్సువాడ కానీ, జగిత్యాల కానీ, గద్వాల, భద్రాచలం ఈ 8 నియోజకవర్గాలను సేఫ్ జోన్లో పెట్టడం కోసం రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి నయా డ్రామా ఇది. సో ఈ స్టేషన్ గర్పూరు, ఖైరతాబాద్ మాత్రం ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయి. ఇక ఈ 2 నియోజకవర్గాలు కూడా ఉప ఎన్నికలు రాకపోతే ఇక వేస్ట్. అసలు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుకోవడం వేస్ట్, ఆ చట్టం వేస్ట్, ఆ స్పీకర్ గారి వ్యవహారం వేస్ట్, ఇక సుప్రీంకోర్టు తీర్పులు ఇవన్నీ కూడా చెత్తబుట్టలో పడేసుకోవడం తప్ప దేనికి పనికిరావు. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు రాకపోతే ఇది జరుగుతున్నటువంటి డ్రామా. వీళ్ళు మనం ఈ పార్టీలోనే ఉన్నాం, మా పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్లోనే ఉన్నాం అని చెప్తున్నారు కదా. మరి బీఆర్ఎస్లోనే ఉంటే ఇదంతా కూడా అది కావాలి. ఒకసారి వార్త అవుతా. నేను పార్టీ మారలేదు, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే సభలో కొనసాగుతున్నాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలో సీఎంను కలిసినట్టుగానే నేను నా నియోజకవర్గ అభివృద్ధి పనులపై రేవంత్ రెడ్డిని కలిశాను. నేను కలిసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నా మెడలో వేసింది కాంగ్రెస్ కండువా కాదు, జాతీయ జెండాలోని 3 రంగులతో కూడినటువంటి కండువా. బీఆర్ఎస్ ఇచ్చిన అనర్హత పిటిషన్కు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఎన్నో పేజీలో, నెక్స్ట్ 12వ పేజీలో ఉందండి. గడ్డం ప్రసాద్ గారికి ఇచ్చినటువంటి అడదిడ్డమైనటువంటి వివరణ ఇది. ఎమ్మెల్యేలు నోటీసు నుంచి అందుకున్న ఎమ్మెల్యేలు కాస్త అటు ఇటుగా ఇచ్చిన వివరణ ఇది. స్పీకర్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు నోటీసులు అందుకోగా వారిలో 8 మంది ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. మిగిలిన 2 వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని. ఎంత గడువు కావాలి సార్? ఇంకో 2 నెలలు కావాలన్నా? ఇంకొక 2 నెలలు సరిపోతాయా మీకు గడువు? స్పీకర్ను కోరినట్టు తెలుస్తోంది. వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేలలో తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీ, కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడు. ఈ పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో జాయిన్ అయిన రోజు నేను కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చినా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకే వచ్చినా అని డైరెక్ట్ మాట్లాడిండండి. మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలకే వచ్చినా అని డైరెక్ట్ మాట్లాడిండు. మరి ఆ మాటలు కూడా కన్సిడర్ కదా? నేను పార్టీలో జాయిన్ అయినా అని చెప్పిన మాటలు కూడా కన్సిడర్ కదా స్పీకర్ గారికి? అరికపూడి గాంధీ, కాల యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహా మరో 2 వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చిన వారందరూ తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, ఆధారాలను సమర్పించారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 38 మంది ఉన్నారంటూ అనేక సందర్భాల్లో కేటీఆర్, హరీష్ రావు చెప్పారని, తద్వారా తమను బీఆర్ఎస్ సభ్యులుగానే వారు పేర్కొన్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపైన అధికార ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కలిసి సీఎంను కలవడం దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయమేనని, తాము కూడా అభివృద్ధి పనులపైనే రేవంత్ రెడ్డిని కలిశామని వివరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వచ్చే వేతనంలో నెలకు 5,000 పార్టీ ఫండ్ కింద కట్ అవుతున్నాయని, ఈ ఏడాది మార్చి వరకు తమ వేతనం నుంచి పార్టీ ఫండ్ తీసుకుంటున్న సంబంధిత ఆధారాలను కూడా సమర్పించారు. అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి ఇవ్వడం సంప్రదాయమని, అందువల్లే తమకు పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారని అరికపూడి గాంధీ వివరణ కూడా ఇచ్చినట్టు సమాచారం. తమ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారని స్పీకర్ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. సో ఎంత డ్రామా చూసిరా?
అయితే 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ ఆధారంగా బీఆర్ఎస్ కు స్పీకర్ కార్యాలయము నోటీసులు పంపినట్లు సమాచారం. బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామంటూ ఆయా ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారని, ఆధారాలు సమర్పించారని పేర్కొంటూ విచారణకు పిలిచినప్పుడు హాజరై వాదనలు వినిపించాలని బీఆర్ఎస్ కు సూచించినట్లు సమాచారం. కాగా అనర్హత అంశంపై ఒక్కో ఎమ్మెల్యేను స్పీకర్ ప్రసాద్ కుమార్ స్వయంగా విచారించారన్నారు. ఆ విచారణకు పిటిషన్ను దాఖలు చేసిన బీఆర్ఎస్ ప్రతినిధి ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు తమ న్యాయవాదులతో హాజరు కావాల్సి ఉంటుంది. ఇరుపక్షాల వాదన తర్వాత తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అసెంబ్లీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఆ వార్తలని ఊహాగానమే. జూబ్లీ హిల్స్ లో నేను పోటీ చేయట్లేదు, ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం పనిచేస్తా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానము నాగేందర్. ఇవి ఉన్న దాంట్లో ఇప్పుడు ఆయన పదవి పోతాడంటే కొత్తగా పోటీ చేసే పరిస్థితి ఉన్నది. ఈ రకంగా వాళ్ళు మేము పార్టీ ఫండ్ ఇస్తున్నాం కాబట్టి మేము ఈ పార్టీలోనే ఉన్నాం అంటే చాలా తెలివిగా అనమాట ఇవన్నీ కూడా. సో అందరు పార్టీలు మారినటువంటి వీడియోలు, ఫోటోలు చాలా ఉన్నాయి. ఇది కండువా కప్పిండు. మరి ఇది జాతీయ జెండా కండువాలు కప్పుతారా? మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఎవరు జైన్ అయినా కానీ గివే కండువాలు కప్పుతారు. ఇగో ఈ కండువా, ఇక్కడ ఈ కండువా, ఈయన గప్పీరు కండువా. ఏదైతే ఇంటికి పోయి మాట్లాడినప్పుడు నేను డైరెక్ట్ చెప్పిండు మీడియాతోటి. ఆ బయట దొరికితే చూద్దాం, అది కూడా పెడదాం. మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా నేను అని చెప్పేసి అప్పట్లో నేను మాట్లాడాడు. ఇగో ఈయన కండువా కప్పుకున్నాడు ఇక్కడ. ఇగో ఈయన పటాన్చర్ ఎమ్మెల్యే, కడియం శ్రీహరి. ఈయన గురించి ఇద్దరు గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మంచిగా బాగా చెప్తా కండువాలు కప్పుకొని నిలబడ్డారు.